వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇరాన్ పై తక్షణం కొత్త సైనిక దాడులు చేపట్టే ఆలోచన లేదు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మిత్ర దేశాలకు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సైనిక చర్యలకు బదులుగా ఆంక్షలు, నౌకా దిగ్బంధం, చమురు ఎగుమతులపై ఒత్తిడితో ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలి అని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు హర్మూజ్ జలసంధిపై అమెరికా ఒత్తిడి కొనసాగుతోంది. సముద్ర మార్గంలో మైన్ల తొలగింపు చేపట్టడంతో పాటు దక్షిణ మార్గం ద్వారా కొన్ని ట్యాంకర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలపైన ఇరాన్కు ఉన్న ప్రభావం తగ్గింది అని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపైన చర్యలు తప్పవు అని అమెరికా హెచ్చరించింది. అయితే ఇరాన్ ముందుగా దాడి చేస్తే మాత్రం సైనిక చర్యకు వెనకాడబోము అని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసే అంశంపై ఇరాన్, ఒమన్ చర్చలు జరుపుతున్నాయి. అటు అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ ఇరాన్ వెళ్లి అక్కడి నేతలతో చర్చలు జరిపారు. ఇరాన్ను ఆర్థికంగా ఒత్తిడిలోకి నెట్టి తిరిగి చర్చలు జరపడమే ప్రస్తుతం అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.